హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మెషిన్‌తో బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్‌కి సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. ముందుగా ఒక న్యూస్ పేపర్‌ని తీసుకొని దాని మీద బ్లౌజ్ క్లాత్‌ని పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం, కింద సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్స్ వస్తుంది. ఈ విధంగా టైట్ చేసుకోవాలి. సెంటర్‌లో క్లాత్ టైట్‌గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా ముడతలు లేకుండా వస్తుంది. రౌండ్ షేప్లో ఉన్న దాన్ని తీసుకోవాలి. ఇలాగ ఒక అట్టని తీసుకుని అట్ట మీద ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్ వర్క్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షేప్ వేస్ట్ క్లాత్ మీద డ్రా చేసి మీకు చూపిస్తున్నాను. మీరు బ్లౌజ్ క్లాత్ మీద ముందుగానే నెక్ షేప్ డ్రా చేసుకుని తర్వాతే ఎంబ్రాయిడింగ్ ఫ్రేమ్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అట్టతో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. కట్ వర్క్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఈ విధంగా చాక్ పీస్తో డ్రా చేసుకోవాలి. మిషన్కున్న ప్లేట్ని ఈ విధంగా మూవ్ చేసి సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మిషన్కున్న పాదాన్ని సెపరేట్ చేసుకోవాలి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో కంప్లీట్గా చూడండి. మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని తీసుకోవాలి. అలాగే సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ తీసుకుని నార్మల్ మిషన్ రీల్ని బాబిన్కి పెట్టుకుని కింద సైడ్ బుట్టలో పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకోవాలి. దారం లూజ్గా ఈ విధంగా లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. దారం లూజ్గా వస్తేనే ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ తెగిపోకుండా వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే కట్ వర్క్ని మీకు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి 2 కలర్స్ రీల్ని తీసుకోండి. నేను ఓన్లీ సింగిల్ కలర్తో మీకు కట్ వర్క్ ఏ విధంగా చూపించాలో రఫ్ క్లాత్ మీద చూపిస్తున్నాను. రఫ్గానా ఈ విధంగా క్రాసింగ్స్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేలాగా ముందుగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎంత వెడల్పు కావాలంటే కట్ వర్క్ అంత వెడల్పుగా స్టిచ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నార్మల్ మిషన్తో చేసిన బ్లౌజెస్ ఫుల్ వీడియోస్ చూడాలంటే నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సెంటర్లో కొంచెం లావుగా క్రాసింగ్స్ మాత్రం సన్నగా వచ్చేలాగా కట్ వర్క్ షేప్ ఒక చందమామ షేప్లో వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. సెంటర్లో కొంచెం లావు షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. చివర మాత్రం సన్నగా రావాలి. ఇలా షేప్ వస్తేనే కట్ వర్క్ నీట్గా కనిపిస్తుంది. నార్మల్ మిషన్తో ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్నైనా సింపుల్గా చేసుకోవచ్చు. నేను రఫ్ క్లాత్ మీద ఇలాగా చూపిస్తున్నాను. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి 2 కలర్స్ని తీసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు కట్ వర్క్ డబల్ షేడ్ అంటే సెకండ్ కలర్ స్టిచ్ చేయడానికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సెంటర్లో గ్యాప్ ఉంచుకోవాలి. ఎందుకంటే సెంటర్ ప్లేస్లో గోల్డెన్ పూసలు కావాలంటే గోల్డెన్ పూసల్స్ని స్టిచ్ చేసుకోవచ్చు, లేదా స్టోన్స్ లైన్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెకండ్ లైన్ని కట్ వర్క్ షేప్లో సెకండ్ కలర్ని స్టిచ్ చేసుకోవాలి. నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి సింగిల్ కలర్ని చూపిస్తున్నాను. మళ్ళీ సేమ్ కలర్నే స్టిచ్ చేసి చూపిస్తున్నాను. మీరైతే వేరే కలర్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్లో 2 బోర్డర్స్ కింద స్టిచ్ చేసుకోవాలి. సెంటర్ గ్యాప్ ఉంచుకుని అంత మొత్తం నెక్ చుట్టూరు ఈ విధంగా కట్ వర్క్ని సింపుల్గా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టోన్ లైన్ని ఈ విధంగా సెంటర్లో స్టిచ్ చేసుకోవాలి. అంటించుకుని స్టిచ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి రఫ్గా స్టిచ్ చేసి చూపించాను. వర్క్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్తో చేసినట్టే ఉంటుంది. ఈ విధంగా నెక్ చుట్టూరు కట్ వర్క్ని స్టిచ్ చేసుకుని ఇలా కుందమ్స్ని మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అంటించుకోవచ్చు. సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.